నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరైన ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ నాటకాలు ఆడుతోంది అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణ రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు బీజేపీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శ ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ విష ప్రచారం చేస్తుంది అని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపాటు సూపర్ 6 అమలును జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపణ భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అత్యంత వైభవంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా పలువురు మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్ఖడ్, వెంకయ్య నాయుడు కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిద్ధమయ్యారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ భూములను కైవసం చేసుకునేందుకు ఈ కుట్ర జరుగుతోంది అని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ఎంబీ భవన్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ నాటకాలు ఆడుతుంది అని, రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు బీజేపీకి వత్తాసు పలుకుతున్నారని, 2021లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, కేంద్రానికి లేఖ రాశారని, ఒకప్పుడు వాజ్పేయి హయాంలో ప్రైవేటీకరణ చేయాలి అని అనుకుంటే అడ్డుపడ్డాను అని ఆయన గొప్పలు చెప్పారని, మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికయ్యాడు అంటే దానికి కారణం కూడా ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ అంటే కలిసికట్టుగా ఉన్నారు. వీళ్ళందరూ బీజేపీని ఎత్తి పట్టుకునే విషయంలో, బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ బీజేపీతో కూటమే కట్టారు. ఇది వాస్తవం. కానీ స్వార్థ రాజకీయాల కోసం కూటమి కడుతున్నారు. కానీ ఎందుకు విశాఖపట్నం స్టీల్ కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబడటం లేదు? ప్రత్యేక హోదా కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబడటం లేదు? పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ చెందిన, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. ఎందుకని? ఈ ఎంపీలంతా నిలబడితేనే ఏదైనా సాధించుకోగలం. ప్రజాస్వామ్యంలో చట్టసభలకి ఒక విలువ ఉంది. ఉన్న నాయకులకు చట్టసభలకు వెళ్ళడమే మానేస్తే ఇక చట్టసభలకు వాళ్ళకి ఎన్నికై ఏమి లాభం ఉంది? చట్టసభలకు వెళ్ళాలి, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కొట్లాడాలి, మన రాష్ట్రానికి రావాల్సిన మేలును సాధించు. రాష్ట్రంలో ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్న మంచి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు అమలు చేయలేరని గతంలో వైసీపీ ప్రచారం చేసింది. కానీ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా వాటిని అధిగమించి కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అద్భుతంగా అమలు చేస్తుందన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, గీతా కార్మిక కులాలను విడదీయడానికి 2023లో బీసీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ చీకటి జీవో తెచ్చారని ఆరోపించారు. సమావేశంలో సెట్టి ప్రజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, చింతపల్లి నాని తదితరులు పాల్గొన్నారు. పార్టీ విష వృక్షంగా తయారైంది. ఏళ్ళు, కొమ్మలు, ఆకులతో సహా విషం నింపుకుని
విషం నింపడానికి, విషం జిమ్మడానికే ప్రయత్నిస్తూ ఉంది ఈ రోజు వరకు కూడా. సూపర్ 6 అమలు చేయలేమన్నారు, ఎగతాళి చేశారు. నీకు 15,000 నీకు 15,000 అని అమలు చేసిన తర్వాత అర్హులకు రాకపోతే మళ్ళీ గ్రీవెన్స్ రేస్ చేసుకోమని కూడా అందులో ఒకసారి కాదు 2 సార్లు అయినా సరే గ్రీవెన్స్ రేస్ చేసుకుని పొందే విధంగా అర్హులకి గ్రీవెన్స్ అనేది అందుబాటులోకి తేవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కొక్కటి ఆర్థిక సంక్షోభం, ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఒక్కొక్క పథకం సూపర్ 6 ఏదైతే హామీ ఇచ్చో అన్ని నెరవేర్చుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే యూరియా కొరత ఉందని అలర చేస్తూ ఉన్నారో, గత కొద్ది కాలంలో కొన్నాళ్ల క్రితం ఉప్పు షార్టేజ్ వచ్చిందని ప్రచారం జరిగినప్పుడు 4-5 నెలలకి ఒక కుటుంబం ఒకసారి ఉప్పు కొంటే అది 5-6 సంవత్సరాల సరిపడగా ఉప్పు కొనుక్కోవడం మొదలెట్టిన తర్వాత నిజంగా ఉప్పు షార్టేజ్ వచ్చింది ఆ రోజున. మరి అదే వరవండి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ పరిధి నాతవరం మండలం వైబీపట్నం గ్రామంలో తల్లిని కుమారుడు హతమార్చిన ఘోర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిటికెల రామ్మూర్తి నాయుడు చేతిలో తల్లి చిటికెల మంగ హత్యకు గురయ్యారు. ఈ మర్డర్ కి ఆస్తి తగాదాలే ప్రధాన కారణమని భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంక్వైరీ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని డీఎస్పీ తెలిపారు. అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ తో పాటు 12 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ సివేరి దొన్నుదర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన బోరి లక్ష్మి మాట్లాడుతూ తాను 1995 నుండి పార్టీని నమ్ముకుని పార్టీ కష్టదశలో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం పనిచేశానన్నారు. 2 సార్లు ఎంపీటీసీగా పనిచేసినట్లు ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు పార్టీ తనపై నమ్మకం ఉంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఇవ్వడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. దొన్నుదర మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందన్నారు. బద్దుడనై నా యొక్క కర్తవ్యమును నిర్వహించదనని ప్రభుత్వ పరంగా పూర్తి సేవలు అందించగలనని నీతి నిజాయితీతో ఆత్మ సాక్షిగా భగవంతుని సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. వారి జీఓఆర్టీ నెంబర్ 752 డేట్ 26/8/2025 ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ అరకువేలి ప్రకటిత పరిధిలో గల పాలక వర్గమునకు డైరెక్టర్లుగా తేదీ 12/9/20 నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు బొరిబొరి లక్ష్మి. 1995 నుండి కేంద్ర ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగం కుదేలవుతోంది అని, ఈ తరుణంలో అంతా అప్రమత్తంగా ఉండాలి అని సిసిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ కోరుతూ కొత్త గాజువాక నుండి పాత గాజువాక వరకు కార్యకర్తలు మహాప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఏ బేబీ మాట్లాడుతూ గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం కార్మికులు ఉక్కు నిర్వాసితులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు ప్యాకేజీలు ఎవరికిచ్చారని ప్రశ్నించారు. ఇక ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినా ఉక్కు ప్రైవేటీకరణను ఆపి ఉక్కుకు సొంత గనులు కేటాయించేలా కృషి చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి
వి శ్రీనివాసరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు, నాయకులు కె లోకనాథం, ఎస్ పుణ్యవతి, జగ్గు నాయుడు, అయోధ్యరాం, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. The Vizag steel plant, which in fact is the best steel plant in our country. It belongs to the people of Vizag. Vizag steel plant belongs to the people of Andhra Pradesh, and also this best steel plant, Vizag steel plant, belongs to the people of India. And Narendra Modi and Chandrababu Naidu wants to steal, loot this asset of the people, and they want to hand it over to Adanis and Ambanis. Here from this massive rally, we declare that we will not allow Narendra Modi and Chandrababu Naidu to loot the valuable asset of the people, that is Vizag steel plant, and we don't allow this to be handed over to looters like Adani and Ambani. భారతదేశంలోనే ప్రతిష్ఠించినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో మనందరం కూడా తీవ్రంగా నమ్మకంగా ఉన్నాము. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటి ప్రసిద్ధిగాంచింది. వీళ్ళందరితో ప్రజల యొక్క ఆస్తికి, దేశం మొత్తానికి చెందినటువంటి ఆస్తి. ఇటువంటి ఆస్తి విజయవాడలో డయేరియా ప్రభావిత ప్రాంతం న్యూ రాజేశ్వరరావుపేటలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, డిఎంహెచ్ఓ సుహాస్ని పర్యటించారు. కేర్ అండ్ షేర్ విఎంసి స్కూల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో డయేరియా బాధితులతో మాట్లాడారు. రోగుల ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు. జిల్లా అధికారులతో మంత్రులు, ఎంపీ సమీక్షా సమావేశం నిర్వహించి నివారణ చర్యలు, శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగానికి మంత్రులు, ఎంపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని భరోసానిచ్చారు. అధికారులు రావడం, వాళ్ళ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా వారి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి ఎందుకు ఇది ఈ విధంగా వస్తుందా అనేది రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం నిన్నటి నుంచి నారాయణ గారు వచ్చిన కావచ్చు, సమీక్ష కావచ్చు, అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు. ప్రజల్లో తీసుకుని ప్రజల ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉపశమనాలతో తర్వాత అధికారులతో మంత్రులు చేసుకుంటూ తప్పకుండా ఈ ప్రాంతాన్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి, నేను కానీ కొండకుమార్ గారు కానీ కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రాంతంలో ఇటువంటి సమస్యలు రాకుండా చూస్తామని తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. దేవి శరన్నవరాత్రి వేడుకలకు విశాఖ జిల్లా గాజువాకలోని ప్రధాన ఆలయాలు ముస్తాబవుతున్నాయి. ఇక్కడి 66వ వార్డు కైలాష్ నగర్ లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగే వేడుకలకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశారు. ప్రధాన అర్చకులు సంపత్ కుమార్ శర్మతో కలిసి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు రెడ్డి జగన్నాథరావు, కరణం వేణుగోపాల్ మాట్లాడుతూ కోరిన వరాలనిచ్చే కల్పవల్లి కనకదుర్గమ్మ రోజుకొక అలంకరణలలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. నగర నలుమూలల నుండి భక్తులు రానున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. వేడుకల్లో భాగంగా 30వ తేదీ ఆలయ సన్నిధిలో భారీ అన్న సమారాధన జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు భాష్యం త్రినాథ్, అధ్యక్షుడు కర్రీ వెంకట సత్యనారాయణ రెడ్డి, జి శంకర్రావు, కర్రీ జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే నాతో పాటు రెడ్డి జగన్నాథ్ గారు, ఆయన కూడా, అలాగే కమిటీ సభ్యులైనటువంటి కర్రీ సత్యనారాయణ రెడ్డి గారు, భారతీయ జిల్లా గారు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ 22 సంవత్సరాలు కూడా కమిటీ సభ్యులందరూ కూడా అహోరాత్రులు అన్న సమారాధన అవనియండి, ఉత్సవం అవనియండి, ఇది కూడా ఆ శ్రమతో ఈ గుడిని కూడా అలా డెవలప్ చేస్తూ ప్రతిరోజు హోమాలు, యజ్ఞాలతో పూజా కార్యక్రమం జరుగుతుంటాయండి ఇక్కడ. ఎందుకంటే ఈరోజు ఈ సంవత్సరం ఏంటంటే 11 రోజులు అమ్మవారి పూజలు స్టార్ట్ అవుతాయండి. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారి పూజలు చేస్తూ ఘనంగా అమ్మవారిని ప్రజల ముందు తీసుకెళ్తుంటామండి. అలాగే ప్రెస్ వారు కూడా, సోషల్ మీడియా వారు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ జరుగుతుంది. రేపు 22వ తారీఖు నాడు 9/2025 సోమవారం నుండి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. గత 20 సంవత్సరాలుగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఎలా అయితే మన అమ్మవారికి ఉత్సవాలు జరుపుతున్నారో వారి యొక్క అనుజ్ఞ తీసుకుంటూ మన యొక్క కైలాసనగర్లో వెలసినటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయం నుండి కూడా మా ఆలయ కమిటీ వారి చేత అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిపించడానికి ప్రతి ఒక్క వత్సరం కూడా చాలా చక్కగా నిర్వహించడం జరుగుతోంది.
ఈ సంవత్సరం కూడా అమ్మవారి దసరా నవరాత్రులు 11 రోజులు అమ్మవారి యొక్క ఉత్సవాలు అనేటువంటివి చేయడం జరుగుతోంది. ఈ 11 రోజులు కూడా అమ్మవారికి ప్రతిరోజు పంచామృత అభిషేకములు, అలాగే చండీ హోమ కార్యక్రమాలు సాయంకాల సమయం నందు, అలాగే అన్న సమారాధన కార్యక్రమాలతో పాటు అంగరంగ వైభవంగా అనేక రకాల విశేష పూజలన్నీ కూడా చేయడం జరుగుతోంది. కావున 50 మంది గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని జరిగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మరి విజ్ఞప్తి తెలియజేస్తారు. వైసీపీ నేత పేర్ని నాని అవాకులు చవాకులు పేలడం మానుకోవాలి అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు హితవు పలికారు. విశాఖలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రమేష్ నాయుడు మాట్లాడుతూ హైందవ దేవాలయాలపై దాడులు జరిగితే మర్చిపోవాలు అంటూ దీర్ఘాలు తీస్తూ మీడియాతో మాట్లాడడం హిందువులను హేళన చేయడమే అవుతుంది అని అన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్లు ట్వీట్ చేసిన 3 రోజుల తర్వాత దీర్ఘాలు తీస్తూ మాట్లాడిన విధానం ప్రజలు అసహ్యించుకునే పరిస్థితిని గమనించుకోవాలన్నారు. అంతర్వేది రథం దగ్ధం విషయంలో హిందువులపై కేసులు పెట్టి 45 రోజుల పాటు జైల్లో పెట్టినా మర్చిపోవాలా అని ప్రశ్నించారు. సమావేశంలో బీజేపీ సోషల్ మీడియా రాష్ట్ర ఇన్ఛార్జి కేశవ్ కాంత్, బీజేపీ జిల్లా పూర్వ అధ్యక్షుడు రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14న విశాఖ రైల్వే మైదానంలో జరుగుతున్న సారథ్యం ముగింపు బహిరంగ సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో గాజువాకలో పార్టీ నేతలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్ణంరెడ్డి నరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరిశీలకులుగా విచ్చేసిన యార్లగడ్డ రామ్ కుమార్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ పాలన పథకాలపై సందేశాన్ని ఇవ్వనున్నారని చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం తర్వాత జరుగుతున్న సభకు నియోజకవర్గం నుండి 5,000 మందిని తరలిస్తున్నట్లు నరసింహారావు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణంరాజు, సిరసపల్లి నూకరాజు, సోంబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గాజువాకలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రేపు 14వ తారీఖున జరగనున్న సారథ్య ముగింపు సభకు ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, ప్రతి వార్డు నుంచి కూడా సన్నాహ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ కర్ణంరెడ్డి నరసింహారావు గారు, అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ సిరసపల్లి నూకరాజు గారు, లకరాజ్ సోంబాబు గారు, నాగేశ్వరరావు గారు, సోమశేఖర్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి యార్లగడ్డ రామ్ కుమార్ గారు విచ్చేసి ఉన్నారు. ఈ గాజువాకలో నుంచి ఏ విధమైన ఏర్పాట్లు అన్ని సమీక్ష సమావేశానికి విచ్చేశారు. ప్రతి వార్డు నుంచి కూడా బూత్ స్థాయి నుంచి కూడా బయలుదేరిన సంకల్పం చేయడం జరిగింది. అందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతో, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశాఖపట్నం జిల్లా వారికి చెందిన వారు ఉండడం, ఆ చెందిన వారి ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు నడ్డా గారు రావడం, అందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతో ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి బూత్ నుంచి బూత్ స్థాయి నుంచి కూడా కార్యకర్త వేదికగా అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి మన విశాఖ రైల్వే గ్రౌండ్ లో గౌరవ మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు చేపట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రసిద్ధ కందుకూరి వీరేశలింగం పంతులు డిగ్రీ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక ఎస్కేబీటీ డిగ్రీ కళాశాల ఆవరణలోని మేజర్ డ్రైనేజీపై ఐరన్ షట్టర్లు ఏర్పాటు చేసే నిమిత్తం 65 లక్షలతో చేపట్టనున్న పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కళాశాల ఆవరణలో నగరపాలక సంస్థ గతంలో నిర్మించిన ఈ మేజర్ డ్రైనేజీ కారణంగా దానికి ఆనుకుని ఉన్న నివాసాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దానిపై ఎటువంటి క్లోజింగ్ సర్క్యూట్స్ లేని కారణంగా దాని నుండి వచ్చే దుర్వాసన స్థానిక ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ డ్రైనేజీపై ఇప్పటికే ఫ్యాబ్రికేషన్ పనులు చేయడం జరిగింది అని, దుర్వాసన రాకుండా పూర్తిగా కప్పబడే విధంగా జీఐ షీట్ ఏర్పాటు చేసేందుకు 65 లక్షలతో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.
కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎస్కేవిటి కాలేజ్ వారి యొక్క సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ వారు మేజర్ డ్రైన్ కట్టడం జరిగింది. ఆ మేజర్ డ్రైన్ కట్టినప్పుడు దాని వారమ్మట నివసిస్తున్న రెసిడెన్షియల్ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో హౌసింగ్ వాళ్ళకి మేజర్ డ్రైన్ అవడం వల్ల దానిపైన ప్రాపర్గా ఎన్క్లోజ్ చేయకపోవడం వల్ల ఆ గాలి, ఆ వాసన వీటి వలన చాలా ఇబ్బంది పడుతూ ఉండడం, దాని మీద ఇప్పటికే ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్నారు. మరి ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్న లోపల నుంచి వస్తున్న ఈ విషవాయువుల వలన రస్ట్ అయిపోయి అవన్నీ కూడా పాడవడం, మరలా ఈ రోజున 65 లక్షలతో జిఐ షీట్ విత్ ఎంఎస్ ఛానల్ మొత్తం ఏదైతే ఆ వై జంక్షన్ పెట్రోల్ బంక్ ఆ జంక్షన్ నుంచి ఈ లోపల ప్రాపర్టీ వారమ్మట ఏదైతే ఉందో మేజర్ డ్రైన్ మీద జిఐ షీట్ విత్ ఎంఎస్ ఛానల్ తోటి సుమారు 65 లక్షలతోటి ఈ రోజున కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలు కూడా వారి తాలూకు అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారు. జిఐ షీట్ తోటి చేయడం అన్నది శాశ్వత పరిష్కారం కాదు. కాంక్రీట్ స్ట్రక్చర్ వేస్తే మనకు శాశ్వత పరిష్కారం. కాంక్రీట్ స్ట్రక్చర్తో పాటు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో శానిటేషన్ డీసిల్టింగ్ చేసుకోవడానికి ఛానల్స్ పెట్టగలిగితే బాగుంటుంది అన్నది వాళ్ళ తాలూకు అభిప్రాయం. దాన్ని కూడా పరిగణలో తీసుకొని ఈ వర్క్ జరిగిన తర్వాత కూడా మనం ఫర్దర్గా పుష్కర టైంలో ఏదో ఒక విధంగా దీన్ని ఒక శాశ్వత పరిష్కారం చేయడానికి కూడా కూటమి. విశాఖ జిల్లా గాజువాక 65వ వార్డు రాజీవ్ మార్గంలో శ్రీ నవదుర్గ యువత ఆధ్వర్యంలో దుర్గాదేవి శరన్నరాత్రి వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రాటవేసే కార్యక్రమాన్ని నిర్వాహకులు చేపట్టారు. పూజా మహోత్సవంలో ముఖ్య అతిథిగా వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు పాల్గొన్నారు. నేటి యువత ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి అని సూచించారు. కార్యక్రమంలో నాయకులు బైపిల్లి గాంధీ, రెట్టి వాసు, సింగంపల్లి దేముడు, కాలనీ మహిళలు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజీవ్ మార్గ్ సమీపమైన గత 10 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఈ నవదుర్గా యూత్ సభ్యులందరూ ఈ దుర్గా నవరాత్రులు విశిష్ట పూజలతో 9 రోజులు కూడా ఏదైతే విజయవాడలో అమ్మవారి అవతారాలు చేస్తారో దానికి ధీటుగా ఇక్కడ దుర్గాదేవి, విజయవాడ దుర్గాదేవి ఏ విధంగా అయితే అలంకరింప జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా అలంకరణ చేసి, మరి ముఖ్యంగా అక్కడ గురుస్వామి గారు దాంట్లో లీలమై ఈ పూజకి నేను గత 3-4 సంవత్సరాల నుంచి రావడం జరుగుతూ ఉన్నది. వచ్చిన ప్రతి భక్తుడు కూడా దానికి అమ్మవారు ఇక్కడ కొలువు ఉండేట విధంగా ఆ రోజు సాయంత్రం పూట పూజలు జరుగుతూ ఉంటాయి. దానికి ముందుగా ఈ నవదుర్గా యూత్ కమిటీ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ మంచి కార్యక్రమంలో, ఈ దైవ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినందుకు వీరందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ నాటకాలు ఆడుతోంది అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణ. రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు బీజేపీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శ. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ విష ప్రచారం చేస్తుంది అని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపాటు. సూపర్ 6 అమలును జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపణ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.